Good morning, my dears. Welcome to my class. I have already started teaching you the concept, the grammatical concept called voice. I have taught you simple present tense. I have also taught you simple past tense. Now I am going to teach you simple future tense. You know, in English language, voice plays a very important role. Without voice, it is very difficult to spell or to communicate something. ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు వాయిస్ అనేది మనకు చాలా ప్రాబ్లం. కాబట్టి the concept of voice is to be understood by us very clearly. That is only the reason I am here to explain you every concept in detail. Now let me tell you. ఇక్కడ మనం he will buy a car, scooter అని ఒక స్కూటర్ కొంటాడు. ఇక్కడ he is the doer of the action, so the sentence is said to be in active voice. అది యాక్టివ్ వాయిస్ ఐడెంటిఫికేషన్ ఏం కావాలి? ఇది సింపుల్ ఫ్యూచర్లో యాక్టివ్ వాయిస్లో ఉంది అని మనం గ్రహించాలన్నట్లయితే మనకి వాట్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ హెల్ప్ఫుల్ టు us. ఎప్పుడు కూడా మోడల్ ఆక్సిలరీ ప్లస్ V1 ఉంటుంది. అసలు వాట్ ఆర్ కాల్డ్ మోడల్ ఆక్సిలరీస్? షల్, విల్, కెన్, మే, మస్ట్ అండ్ సో ఆన్ ఆర్ కాల్డ్ మోడల్ ఆక్సిలరీస్. ఎప్పుడైతే మోడల్ ఆక్సిలరీస్ వెంటనే V1 ఉందో, విల్ గో, షల్ ప్లే, మస్ట్ రీడ్, లైక్ దట్ whenever you find modal auxiliary plus V1, no doubt that the sentence is said to be in active voice. That too simple present tense. ఇక్కడ చూసినట్లయితే he will buy a scooter. ఇక్కడ మనకి అఫర్మేటివ్ సెంటెన్స్ మనం వాయిస్లో మార్చాలట్లయితే ద రూల్ దట్ వి ఫాలో ఈజ్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. అంటే యాక్టివ్ వాయిస్లో ఏ సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్ యొక్క ఆబ్జెక్ట్ మనకి ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వర్బ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ కదా. ఏ స్కూటర్, ఏ స్కూటర్. తర్వాత సెకండ్ రూల్ ఏంటి మనకి? సూటబుల్ బీ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఈజ్ యూజ్. అంటే టెన్స్ బేసిస్ మీద, పర్సన్ బేసిస్ మీద మన సూటబుల్ బీ ఫార్మ్ మోడల్. సాధారణ ఇక్కడ మోడల్ ఆక్సిలరీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇది కూడా విల్ యాస్టిస్గా వస్తుంది. నెక్స్ట్ విల్. నెక్స్ట్ మన ప్యాసివ్ వాయిస్ ఏమొస్తుంది? మోడల్ ఆక్సిలరీ అంటే షల్, విల్, కెన్ అండ్ సో ఆన్ ప్లస్ బీ అంటే బీ ఫార్మ్ బీ ప్లస్ V3. V3 మీన్స్ ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. అంటే ఏ స్కూటర్ విల్ బి బీ ఫార్మ్ మోడల్. థర్డ్ రూల్ ఏంటంటే మనకి పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ వర్బ్. దీంట్లో మెయిన్ వర్బ్ ఏంటి? బై, బాట్, బాట్ విల్ బి బాట్. నెక్స్ట్ వస్తుంది బై హిమ్. ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈ కాబట్టి వెన్ ఐ వాంట్ టు చేంజ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్, ఈకి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది హిమ్. దీని అర్థం ఏంటి? స్కూటర్ అతని చేత కొనబడుతుంది. సపోజ్ సింపుల్ ఫ్యూచర్లో మనకి నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చినట్లయితే అలా ఐడెంటిఫై చేయాలి. చూడండి ఇక్కడ he won't buy a car అంటే will not can be written in the shortest form, that is won't. Will not is nothing but won't. అంటే he won't buy a car. అతను కారు కొనడు అంటే కారు అతని చేత కొనబడదు కదమ్మా. కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుందా? సబ్జెక్ట్ ఏ కార్, ఏ కార్. తర్వాత ఇక్కడ won't యాస్టిస్గా won't. నెక్స్ట్ బీ ఫార్మ్ ఏంటి? బి వస్తుంది. అంటే సింపుల్ ఫ్యూచర్లో మోడల్ ఆక్సిలరీ ప్లస్ బి కదా. విల్ ఉంటే విల్ బి, షల్ ఉంటే షల్ బి, కెన్ ఉంటే కెన్ బి. ఇక్కడ వోంట్ ఉందంటే వోంట్ బి, వోంట్ బి. నెక్స్ట్ E3 ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? బై, బాట్, బాట్. నెక్స్ట్ ప్రపోజిషన్ బై. ఇక్కడ కూడా హీ ఉంది కాబట్టి హీ బికమ్స్ హిమ్. అంటే అర్థం ఏంటి? ఏ కార్ వోంట్ బి బాట్ బై హిమ్. అతని చేత కారు కొనబడదు. ఓకేనా? నెక్స్ట్ సపోజ్ మనకి ఇది క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. అతను ఏ కారు కొంటాడు, ఏ వెహికల్ కొంటాడు, విత్ వాట్ వెహికల్ ఆర్ విచ్ వెహికల్. ఇక ఎప్పుడు కూడా మనకి క్వశ్చన్ వర్డే మనకి దేని ఉద్దేశించి ఉంటుంది? ఆబ్జెక్ట్ ఉద్దేశించి ఉంటుంది. కాబట్టి మనం వేరే ఆబ్జెక్ట్ మనం తెలుసుకోకుండా క్వశ్చన్ వర్డ్ని యాజ్ టీజ్గా మనం ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రాసుకోవచ్చు. అంటే వాట్
వెహికల్ విల్ ఈ బై అంటే వాట్ వెహికల్ ఓకే. నెక్స్ట్ మోడల్ ఆబ్జెక్ట్ విల్. నెక్స్ట్ వస్తుంది బి ఫామ్ విల్ బి బై బాట్ బై హిమ్ అంటే వాట్ వెహికల్ విల్ బి బాట్ బై హిమ్. మనం అడుగుతారు, అరే నువ్వు నీ చేత ఏ కోర్స్ తీసుకోబడుతుంది అంటే వాట్ కోర్స్ విల్ యూ టేక్ ఇన్ ఇంటర్మీడియట్ అంటే వాట్ కోర్స్ విల్ బి టేకెన్ బై యూ. అర్థమైందా? ఇక్కడ మనకి యాసిటీస్గా ఆబ్జెక్ట్ ఉద్దేశించినటువంటి క్వశ్చన్ వాడు కాబట్టి ఈ క్వశ్చన్ వాడు యాసిటీస్గా రాసుకున్నాం అంటే వాట్ వెహికల్ విల్ బి బాట్ బై ఓకే. అడుగుతాడు, రే విల్ బై స్కూటర్, వాడు స్కూటర్ కొంటాడా అంటే స్కూటర్ అతని చేత కొనబడుతుంది. ఇక్కడ మనం ఏ మోడల్ ఆబ్జెక్ట్ విల్. ఈ మోడల్ ఆబ్జెక్ట్ యాసిటీస్గా రాసుకోవాలి. దీంట్లో ఆబ్జెక్ట్ ఏంటి స్కూటర్, విల్ ఏ స్కూటర్. ఆల్రెడీ ఇక్కడ మనకి విల్ రాసేసింది కాబట్టి వస్తుంది విల్ ఏ స్కూటర్ బి. ఈ త్రీ ఫార్మ్ ఆఫ్ ద బై బాట్ బై హిమ్ అంటే విల్ ఏ స్కూటర్ బి బాట్ బై హిమ్. మనకి ఆన్సర్ ఫామ్ లో రాసుకున్నాం అనుకోండి ఏ స్కూటర్ విల్ బి బాట్ బై హిమ్. ఏ స్కూటర్ అంటే అంటే దీనికి మనం చూడండి విల్ ఫస్ట్ రాస్తాం ఏ స్కూటర్ బి బాట్ బై హిమ్ అంటే మనం ఆబ్జెక్ట్ విల్ తీసుకెళ్ళడం వల్ల అది మనకి క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ విల్ హీ బై ఏ స్కూటర్. నెక్స్ట్ ఏంటంటే ఓట్ హీ బై కార్, అతను కారు కొనడా అంటే ఓట్ కెన్ బి రిటన్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత ఏమన్నా మనకి ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటి ఆబ్జెక్ట్ ఏంటి ఏ కార్, ఓట్ ఏ కార్. నెక్స్ట్ ఏంటి బి ఫామ్ ఆర్డర్. బి ఫామ్ ఏం వాడతాం బి ఓట్ ఏ కార్ బి. నెక్స్ట్ ఏంటి థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ బై బాట్ ప్రపోజిషన్ బై ఈ బికమ్స్ ఈ. ఇట్లా మనం చేసుకోవాలి. అంటే ఇట్లా డైలీ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల వారి ఇంట్రాగేటివ్లో ఉండి అప్రమేటివ్లో ఉండి నెగిటివ్ సెంటెన్స్లో ఉండి ఎట్లా అయినా సరే మనం వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ ది క్వశ్చన్. ఎగ్జామినేషన్స్లో వాడు ఒక క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏ క్వశ్చన్కి దాని యొక్క టెన్స్ ఏంటి, ఇచ్చిన దాని యొక్క టెన్స్ ఏంటి, ఆన్సర్లో టెన్స్ ఏంటి, అది యాక్టివ్ వాయిస్లో ఉందా పాసివ్ వాయిస్లో ఉందా, దీని ఐడెంటిటీని బట్టి వీ కెన్ ఈజీలీ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఎగ్జామ్ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్. దిస్ ఇస్ ద ప్యాటర్న్ అండి. దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించారు. ఓకేనా? నౌ లెట్ us study the sentences which are given here. Change the voice of the following sentences. Here are some sentences which are given to us. We have to change them. What did he ask us? To change the voice. It means to say that if the sentence is in active voice, we have to change into passive voice. If the sentence is in passive voice, we have to change into active voice. అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న పాసివ్ వాయిస్లోకి మార్చాలి, పాసివ్ వాయిస్లో ఉండే యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి అనుకున్నప్పుడు ముందు ఆ సెంటెన్స్ ఏ వాయిస్లో ఉంది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే వాట్ ఆర్ ది ఏరియాస్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు అస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద నేచర్ ఆఫ్ వాయిస్. అది ఏ వాయిస్లో ఉందో మనకి ఎలా తెలుస్తుంది? ఆ సెంటెన్స్ యొక్క నేచర్ ఏంటి అని తెలియాలంటే లెట్ us study. ఇక్కడ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్రెడీ టోల్డ్ యు దట్ మీకు యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్పాలంటే మోడల్ ఆబ్జెక్ట్ ప్లస్ V1 ఉండాలి. అట్లా కాకుండా పాసివ్ వాయిస్లో ఉందని చెప్పాలంటే మోడల్ ఆబ్జెక్ట్ ప్లస్ B ప్లస్ V3 ఉండాలి. ఇదేమన్నా ఇవి ఎక్కడెక్కడ ఉన్నా మనం చూద్దాం. ఇక్కడ చూద్దాం. వీ మస్ట్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్ ఉంది. ఇక్కడ మోడల్ ఆబ్జెక్ట్ ఉంది, ఓకే. ఫాలో అనేది V1 ఉంది, ఓకే. మస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోడల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మస్ట్ ఫాలో అంటే మోడల్ ఆబ్జెక్ట్ ప్లస్ V1 ఉంది. అట్ ది సేమ్ టైం ద సెంటెన్స్ కూడా అప్రమేటివ్ సెంటెన్స్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి మనకి ఇచ్చే 5 రూల్స్ ఫాలో అవుతాం. అంటే ది సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్, ఓకే. మనం వాయిస్ని డిసైడ్ చేసాం. తర్వాత ఏం చేద్దాం? పాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్లో ఉంది కాబట్టి పాసివ్ వాయిస్లో మారుతాం. ఫస్ట్ రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ అండి. ఇక దీని ఆబ్జెక్ట్ ఏంటి? ఈ సబ్జెక్టు వి సబ్జెక్టు మస్ట్ ఫాలో వేర్ ది ట్రాఫిక్ రూల్స్. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏంటండి? ది ట్రాఫిక్ రూల్స్. The traffic rules.
తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, మోడల్ ఆబ్జెక్ట్ తీసుకొస్తాం. ఇది మస్ట్. యాజ్ ఇట్ ఈస్ సింపుల్ ఫీచర్ కాబట్టి మస్ట్ బి అని పోవు. తర్వాత ఏమైంది, సెకండ్ అయిపోయింది. థర్డ్ ఏంటి, B3 ఫామ్ అవుతుంది కదా, B2 వస్తుంది. అంటే మనకి ఫాలో. నెక్స్ట్ ప్రపోజిషన్ బై. హూ ఈజ్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్, దీని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమవుతుంది, us. That means to say the traffic rules must be followed by us. అంటే ట్రాఫిక్ రూల్స్ మన చేత స్ట్రిక్ట్గా అనుసరించబడాలి. అర్థమైందండి. ఇది therefore this is in passive voice. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే can this question be answered by you, అంటే ఈ క్వశ్చన్ నీ చేత ఆన్సర్ చేయబడుతుందా. ఈజ్ ఇట్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఆర్ పాసివ్ వాయిస్ తెలియాలంటే ఇట్లా చూసినట్లయితే B ప్లస్ V3 అంటే B ప్లస్ V3 ఉందంటే నో డౌట్ దట్ సెంటెన్స్ ఈజ్ ఇన్ పాసివ్. ఇక్కడ మనకి కెన్ దిస్ క్వశ్చన్, ఇదంతా క్వశ్చన్ వర్డ్. అంటే ద క్వశ్చన్ వర్డ్ ఈజ్ రిటర్న్ యాజ్ దిస్. అంటే ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఇది బై యూ. ఆ సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ ఆబ్జెక్ట్ ఆస్టేజ్ రాసాము. తర్వాత మనకి ఏం కావాలి, కెన్ యూ రివర్స్ అన్నమాట. దీనికి యాక్టివ్ వాయిస్లోంచి పాసివ్ వాయిస్లోకి ఏ రూల్స్ అయితే పోలేమో వాటిలో రూల్స్. దీంట్లో ఆబ్జెక్ట్ దీనికి వస్తుంది, కెన్ యూ. ఇక్కడ కెన్ ఆల్రెడీ రాస్తాం మోడల్ ఆబ్జెక్ట్. అంటే యూ కెన్ ఫాలో అని అర్థం. అంటే కెన్ యూ. నెక్స్ట్ వస్తుంది ఆన్సర్. అంటే కెన్ యూ ఆన్సర్ ఏంటండి, దిస్ క్వశ్చన్. కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్. మనం రాసినటువంటి సెంటెన్స్ రైట్ ఆర్ రాంగ్ తెలియాలన్నట్లయితే ఒక్కసారి చూడండి. కెన్ దిస్ క్వశ్చన్ బి ఆన్సర్ బై యూ. అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు పాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్గా మార్చాం. అంటే యాక్చువల్గా దిస్ ఈజ్ ఇన్ పాసివ్ వాయిస్. ఈ పాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్గా మార్చేటప్పుడు ఏం చెప్పుకున్నాం, మనం ఆబ్జెక్ట్ యాక్టివ్గా తీసుకున్నాం. దీంట్లో మీరు ఎవరు, యూ, కెన్ యూ. సింపుల్ ఫ్యూచర్లో ఇది ఆబ్జెక్ట్ క్వశ్చన్ కాబట్టి కెన్ ఆల్వేస్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. మనం చూసుకుంటే దీనికి కెన్ దిస్ క్వశ్చన్ బి ఆన్సర్ బై అట్లా రాసుకోవచ్చు. అదేనా. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూసేటప్పటికి వేర్ విల్ ద మీటింగ్ బి కండక్టెడ్. ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఏమన్నా మనకి వేర్. ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఇక్కడ వేర్ విల్ ద మీటింగ్ బి కండక్టెడ్. ఈ బి ప్లస్ V3 ఫామ్ ఉందంటే నో డౌట్ ఇట్ ఈస్ ఇన్ పాసివ్ వాయిస్. కాబట్టి యూ ఐడెంటిఫై దిస్ ఈజ్ ఇన్ పాసివ్ వాయిస్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ ఇన్ యాక్టివ్ వాయిస్, క్వశ్చన్ వర్డ్ యాక్టివ్గా వేర్. అంటే వేర్ విల్ ద మీటింగ్ కండక్టెడ్ బై సంబడి. అంటే అక్కడ డూయింగ్ ఆఫ్ ది యాక్షన్ చెప్పలేదు కాబట్టి మనం ఎప్పుడు చెప్పినప్పుడు దేని తీసుకోవచ్చు. అంటే వేర్ విల్ క్వశ్చన్ వర్డ్ విల్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి వేర్ విల్ దే కండక్ట్ ద మీటింగ్. Where will they conduct the meeting? అంటే where will the meeting conducted by them అని అర్థం. కానీ ఇక్కడ where will the meeting be conducted, they అనేది ఇండెఫినిట్ ప్రొనౌన్ కాబట్టి పాసివ్ వాయిస్లో బై them అని రాయనవసరం లేదు. కానీ పాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ రాసేటప్పుడు వీ నీడ్ సబ్జెక్ట్ కాబట్టి అదే ఈ వాజ్ అరెస్టెడ్ అని అనుకోండి. అక్కడ అరెస్టెడ్ అనేది యాక్షన్ పోలీసులు వాళ్ళు చేస్తారు కాబట్టి పోలీసు సబ్జెక్ట్ తీసుకుంటాం. ఇట్లాగా ఇక్కడ ఏమైందంటే అతను ఎవరో తెలియదు మనకి.
కండక్ట్ చేసిన ఎవరో తెలియదు కాబట్టి ఇండెఫినిట్ ప్రొనౌన్ అయినటువంటి దేని తీసుకున్నట్లయితే వేర్ విల్ దే కండక్ట్ ది మీటింగ్. ఐ రైట్ హూ విల్ హెల్ప్ యూ అంటే సంబడి విల్ హెల్ప్ యూ అంటే విల్ బి హెల్ప్డ్ బై సంబడి అంటే బై సంబడి హూ బికమ్స్ మనకి హూ విల్ హెల్ప్ యూ. ఇక్కడ మోడల్ యాక్టివ్ ఉందండి, V1 ఉంది. Therefore, it is simple future. That too, it is the form of question. The question begins with who. అంటే by whom will you be helped? అంటే who will help you? నీకు ఎవరు సహాయం చేస్తారు, నీవు ఎవరి చేత. ఇట్ మీన్స్ చూసే ఇక్కడ ఎప్పుడు కూడా హూ వచ్చినప్పుడు బై హూమ్ రాసుకోవాలి. అదేనా హూ అనేది సబ్జెక్ట్కి సబ్జెక్టివ్గా వాడినట్లయితే అంటే ఇక్కడ సపోజ్ రాము విల్ హెల్ప్ మీ, రాము విల్ హెల్ప్ యూ. Like this, who becomes by who? By who? Will. The object ఏంటి? Will. You be helped. By whom will you be helped? అంటే who will help you? అంటే you will be helped by somebody. By whom? అంటే ఈ ఆబ్జెక్ట్ డిస్కస్ చేస్తే by whom. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీ. నెక్స్ట్ యూ బై హూమ్ విల్ యూ బీ హెల్ప్. ఇక్కడ హూ విల్ హెల్ప్ అండ్ విల్ మోడల్ ఆక్సిలరీ ప్లస్ హెల్ప్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. ఇక్కడ మనకి బి ప్లస్ V3 దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూస్తే she can't repay the debt. She can అంటే మోడల్ ఆక్సిలరీ ప్లస్ V1. దిస్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. సో యు రైట్ ఆన్ యాక్టివ్ వాయిస్. అంటే she can't repay అంటే can't. దిస్ ఈజ్ వెర్బ్ అంటే ది డెట్ అప్పు అంటే ఆమె ఆ అప్పును తీర్చలేదు. అంటే ఆబ్జెక్ట్ అవుతుందా ది డెట్, ది డెట్ ది సైడ్. దిస్ ఈజ్ ది డెట్ can't be, can pay, can repay, can be repaid. Can't repay, can't be repaid. The debt can't be repaid by her. The debt can't be repaid by her. చూద్దాం ఏంటంటే ఒక సెంటెన్స్ రాసేటప్పుడు చాలా అంటే మనం ఏదైతే నేర్చుకున్నాం కానీ బేసికల్గా బేసిక్ ఇంగ్లీష్ మీద పర్ఫెక్ట్ ఉన్నప్పుడే యూ విల్ బి పర్ఫెక్ట్ అనమాట. కాబట్టి ఏముంది అంతా మాయ అయిపోతుంది. కాబట్టి దట్ ఈస్ ఓన్లీ ది రీజన్. చాలా స్లోగా సరదాగా ప్రిపేర్ అవ్వండి. ముందు ఐడెంటిఫై చేసేది అది యాక్టివ్లో ఉన్నా ప్యాసివ్లో ఉన్నా ఐడెంటిఫికేషన్ రాకపోతే ఆ సెంటెన్స్ కూడా మనకు అర్థం కాదు. చూడండి, న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బీ ఇంట్రడ్యూస్డ్ సూన్. ఇక్కడ బి ఉంది, ఇంట్రడ్యూస్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఓకే, మరి న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ సూన్. త్వరలో న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరండి? ద గవర్నమెంట్. ఇట్ విల్ బి ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు తీసుకోవాలి? ది గవర్నమెంట్. ద గవర్నమెంట్ మోడల్ అంటే will introduce. The government subject model auxiliary plus V1 introduce new education system soon. The government will introduce new education system soon. This is అంటే ఈ యొక్క క్లాస్ ఉద్దేశం ఏంటంటే ముందు ఇది యాక్టివ్ వాయిస్లో ఉందో పాసివ్ వాయిస్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. అందుకని ఏ టెన్స్లో యాక్టివ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ప్యాసివ్గా ఎలా మార్చాలి, పాసివ్ వాయిస్లో ఉంటుంది ఎలాగా ఐడెంటిఫై చేయాలి, ఇది ఎలా అర్థం చేసుకోవడం కోసమే ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ ఇస్ కంప్లీటెడ్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఇస్ కంప్లీటెడ్, సింపుల్ ఫ్యూచర్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్. Now I am going to teach you continuous tenses in the following class. If you are interested, subscribe my channel, share it and like it. Please cooperate with me. I will do whatever I can for your welfare. Thank you.